ఈ వీడియోలో క్రోచెట్ హుక్ టూల్స్ని నేను రివ్యూ చేసి చూపిస్తాను. బిగినర్స్ కోసం ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు నీడిల్స్ని చూపించమన్నారు. నేను నీడిల్స్ కోసం అమెజాన్ నుండి ఆర్డర్ చేసి రప్పించాను. ఇవి 5 days అయింది ఆర్డర్ చేసి. ఈరోజు నేను దీన్ని చూపిస్తున్నాను. ఈ బాక్స్లో ఉన్న టూల్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది నేను చూపిస్తాను. ఈ బాక్స్లో ఉన్న టూల్స్ని చూపిస్తున్నాను. 8 hooks ఉన్న ఇవి కూడా విడిగా వచ్చాయి. దీంతో పాటే రావడం జరిగింది. ఈ హుక్స్ అయితే వివిధ రంగుల్లో హ్యాండిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అయితే మొదటిది హుక్ అయితే 4x0, ఇది నెంబరు 2.5 హుక్ సైజ్ అన్నమాట, 2.5 mm. అలాగే చివరిదైతే 10x0 నంబరు 6.0 mm హుక్ సైజ్ అన్నమాట. మనం తీసుకునేటప్పుడు 2.5 mm అని 6.0 mm అని అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా 8 వచ్చినాయి. అవి ఏంటనేది వీడియోలో చూడండి. నేను మొదటిది చివరిది చూపించాను. ప్యాక్గా ఈ హుక్స్ని ఇచ్చారు. ఇవి 8 ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అయితే ఈ హుక్స్కి ఏ ఊల్కి ఏ హుక్ను ఉపయోగించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. అవి కూడా రప్పించాను, ఊల్స్ కూడా చూపిస్తాను. కిట్ బాక్స్ను ఓపెన్ చేద్దాం. పైన వైట్ కలర్లో కనిపిస్తున్నది సిజర్. ఈ హ్యాండిల్స్ అయితే బ్లూ కలర్లో ఉన్నాయి. వాటిపైన నంబర్స్ కూడా వేసి ఉన్నాయి. వాటిని చూపిస్తాను. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ హుక్స్ అన్నమాట. ఇవి 0.6 mm నుండి స్టార్ట్ అవుతాయి. 0.9 mm, 0.75 mm, 1.10 mm, 1.20 mm, 1.50 mm, 1.60 mm, 1.75 mm. ఇదైతే కొలతలకు తీసుకోవడానికి టేప్. ఇది మీకు తెలిసే ఉంటుంది. చూడండి, నేను చూపించేదైతే నీడిల్స్. ఇవి చూడండి, స్టీల్ వాడుతూ ఉంటాం మనం. ఇవైతే ప్లాస్టిక్తో చేసినవి అన్నమాట. ఇవి 4 ఉన్నాయి. 2 అయితే బిగ్ సైజు, 2 అయితే స్మాల్ సైజులో ఉన్నాయి. ఇవి బెండ్ అయ్యే టైప్ అన్నమాట. నేను చూపించేది ఇప్పుడు రింగు. ఇది ఫింగర్ రింగ్ లాగే ఉంది. అంటే ఫింగర్కే పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని బిగినర్స్గా ఉన్న మీరు నేర్చుకునే వాళ్ళు ఊళ్ళు చేతికి పెట్టుకున్న ఊళ్ళు జారిపోతూ ఉంటుంది కాబట్టి ఆ రింగ్స్లో పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనం ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు లైన్స్ మర్చిపోతూ ఉంటాము. ఆ లైన్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇవి మెదడుగా ఉపయోగపడతాయి. అవి 0 నుండి 9 వరకు ఉంటాయి. 2 లైన్స్లో ఉంటాయి. చూడండి, అలా తీయాలి. నేను చేతిలో ఫోన్ వల్ల తీయలేకపోయాను. చూడండి, నెక్స్ట్ చూపిస్తాను. 1 నుంచి 9 వరకు ఉంటాయి. 0తో స్టార్ట్ అవుతుంది. ఇవి 2 అయితే కేబుల్ నెట్టింగ్కి వాడతారు వీటిని. ఇవి మనకి అవసరం లేదు, ఇవి పక్కన పెడదాం. చూడండి, వీటిని మనం ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దానికి గుర్తుగా పెట్టుకోవడానికి ఇవి
చిన్న చిన్న పిన్స్ టైప్లో ఉంటాయి. వీటిని స్టిచ్ మార్కర్స్ అంటారు. ఇవి గుర్తుగా పెట్టుకోవడం అంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ లైన్కి వెళ్ళే ముందు అక్కడ గుర్తుగా పెట్టుకోవచ్చు. రౌండ్గా వేసేటప్పుడు కూడా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో దాన్ని గుర్తుగా పెట్టుకోవచ్చు. ఇవి 3 రకాలు ఇచ్చారు. ఒకటైతే పిన్స్లా ఉంటాయి, 2 అయితే చూడండి రౌండ్గా 2 సైజుల్లో ఉన్నాయి. ఎల్లో కలర్ చిన్నగా ఉంది, గ్రీన్ కలర్ కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి కూడా అలాగే సేమ్ యూస్ చేస్తాము. ఫైనల్గా ఇవి ప్లాస్టిక్ ప్లేట్స్లా ఉన్నాయి, చిన్న చిన్నవి. వీటిని బాక్స్లో చూడండి ఇలా యూస్ చేసుకుంటారు. బాక్స్ని సపరేట్ చేసుకోవడానికి చిన్న చిన్నగా బ్లాక్స్లా చేస్తారనమాట. చూడండి అలా. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరెంత కష్టమైన కామెంట్ అయినా నేను దాన్ని చేసి చూపిస్తాను. మీరు క్రోచెట్ వర్క్లో ఏ డౌట్ వచ్చినా కూడా అడగండి. పెద్ద ప్రాజెక్ట్ వర్క్ని అయితే చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. కొన్ని రోజులు వెయిట్ చేయండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తాను.